హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షి అండ్ జ్యువెల్ వైటీ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ జ్యూసీగా రవ్వ స్వీట్ కట్లెట్స్ ప్రిపేరింగ్ చూద్దాం. ఈ రవ్వ స్వీట్ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టపడతారు అండ్ చాలా జ్యూసీగా ఎమ్మీగా కూడా ఉంటాయి. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్రిపేరింగ్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టి 1 కప్ వరకు సూజీ రవ్వ వేసి ఫ్రై చేద్దాం. సూజీ రవ్వని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేద్దాం. రవ్వ ఫ్రై అయిన తర్వాత 1 కప్ సూజీ రవ్వకు 2 కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకుందాం. అండ్ ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసి 1.5 కప్ వరకు వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేద్దాం. హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం చల్లగా అయిన మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక 5 స్పూన్స్ వరకు మైదా యాడ్ చేద్దాం. అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసి మిక్స్ చేద్దాం. అండ్ 2 నుంచి 3 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి స్మూత్గా మిక్స్ చేద్దాం. స్మూత్గా మిక్స్ చేసిన తర్వాత మీడియం సైజులో బాల్స్ ప్రిపేర్ చేసి మనకు నచ్చిన షేప్ని ప్రిపేర్ చేసుకుందాం. మేమైతే ఈ షేప్ ప్రిపేర్ చేసాం. రవ్వ కట్లెట్స్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన రవ్వ కట్లెట్స్ని ఆయిల్లో వేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆయిల్ నుంచి బయటకు తీసుకుందాం. అలానే మిగిలిన రవ్వ కట్లెట్స్ అన్ని ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, మనం బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల రవ్వ కట్లెట్స్ అనేవి పొంగుతాయి. ఈలోగా మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రవ్వ కట్లెట్స్ని షుగర్ సిరప్లో వేసి అంతా కలిసేలా కలుపుకొని ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎమ్మీగా అండ్ జ్యూసీగా ఉండే రవ్వ స్వీట్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఈ రవ్వ స్వీట్ కట్లెట్స్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో అంతా ఫుల్గా చూశారు కదా, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.